వాక్యం చదువుకుందాం. నిర్గమకాండము 24వ అధ్యాయము. మరియు ఆయన మోషేతో ఇట్లన్ను, నీవును అహరోను నాదాబును అబీహును ఇశ్రాయేలీయుల పెద్దల్లో 70 మంది యెహోవా యొద్దకు ఎక్కి వచ్చి దూరమున సాగిలపడుడి. మోషే మాత్రము యెహోవాను సమీపింపవలెను, వారు సమీపింపకూడదు. ప్రార్థన. సమీపింపరాని తేజస్సులో అమరత్వములో వసించుచు నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రతిగానములు పొందుచున్న తండ్రి వందనములు. మీ ఏర్పాటును బట్టి, మీ అనాది సంకల్పమును బట్టి స్థలజ్ఞానివయ్యున్న నీవు నీ పరిశుద్ధ స్థలములో నుండి నీ వాక్యమును మాట్లాడటకు మీరు ఇచ్చిన ఈ చక్కటి అవకాశమును బట్టి వందనములు. ఈ సమయంలో సంపూర్ణముగా నన్ను మరుగు చేసి ఎక్కలేనంత ఎత్తైన స్థితికి ఆత్మీయ స్థాయిలో నన్ను మమ్మల్ని ఎక్కించి వేయమని మా మధ్యకు దిగివచ్చిన మహా ఉపాధ్యాయుడు మహోన్నతుడయ్యున్న యేసు నామములో బ్రతిమిలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియమైన వార్లారా, ప్రభు నామమున కృపా సమాధానములు తండ్రి మనందరికీ ముమ్మరముగా దయచేయును గాక. నిర్గమకాండ 20వ అధ్యాయంలో తండ్రి 10 ఆజ్ఞలను ఇచ్చారు. 5 ఆజ్ఞలు చేయవలసినవి, 5 చేయకూడనివి అని చెప్పుకున్నాం. 21వ అధ్యాయంలో యజమానితో ఉండాలి అనుకుంటే ద్వారం దగ్గరికి వచ్చినప్పుడు కదురుతో చెవు కొడుతూ ఉన్నప్పుడు తన కుటుంబం అంతా యజమానికి లోబడి ఉండాలి అని, తల్లిదండ్రుల్ని శపిస్తే మరణశిక్ష పొందుతారు అని, అలాగనే దేవుని సన్నిధిలో ఎంత న్యాయంగా ఉండాలో వాగ్దాన దేశంలోకి వెళ్ళాలి అంటే ప్రభు తెలియచేశారు. 22వ అధ్యాయంలో ఎవరి ఎద్దునైనా గాడిదనైనా అన్యాయంగా తీసుకుంటే 4 అంతలు ఇవ్వాలి అని చెప్పి, పొరుగువాంది ఏది ఆశించకూడదు అని, పేదవానికి వడ్డీకి ఇవ్వకూడదని, అలాగనే జ్యేష్ఠుల్ని దేవునికి సమర్పించాలి అని, దేవునికి ప్రతిష్ఠించబడిన వారు గనక పరిశుద్ధ జీవితము కలిగి ఉండాలి అని ప్రభు తెలియచేసి ఉన్నారు. 23వ అధ్యాయంలో చూస్తే లేని వార్త పుట్టింపకూడదు, అన్యాయపు సాక్ష్యం పలుకుటకై దుష్టులతో కలవకూడదు అని ప్రభు అంటున్నారు. కాబట్టి ఇప్పుడు ఫేస్బుక్ నిండా మనం చూసినట్లయితే, ఇంటర్నెట్ నిండా విషయం చిన్నదైనా పెద్ద పెద్ద వార్తలనే బయటకు వస్తూ ఉన్నాయి. కనుక ప్రభు ముందుగానే లేని వార్త పుట్టించొద్దు, అన్యాయపు సాక్ష్యం పలకవద్దు, మీరు ప్రతిష్ఠించబడిన వారు గనక దుష్టుని ఆలోచన చొప్పున నడవవద్దు అని ప్రభు తెలియచేస్తూ, సంవత్సరానికి 3 మార్లు పురుషులందరూ ఆయన సన్నిధిలో కనపడాలి. 3 పండుగలు చేయాలి. పులియని రొట్టెల పండుగ, కోత పండుగ, సంవత్సరాంతమున ఫల సంగ్రహ పండుగని తప్పక ఆచరించాలి అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. 23వ అధ్యాయము 20వ వచనంలో, ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను నడిపించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట పలుకవలెను. కాబట్టి నీ యందు భయభక్తులు కల వారి చుట్టూ నీ దూతలు కావలి ఉండి వారిని సంరక్షించును అని మనం చూస్తూ ఉన్నాం. దూతలు ఆయన బిడ్డలకి సంరక్షకులుగా ఇచ్చారు. అలాగనే చక్కటి నడిపింపుని దూతలు మన ప్రక్క నుంచి దేవుడు ఉంచుతారు. 91వ కీర్తనలో మనం చూస్తే, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు, నిన్ను కాపాడువాడు కొనకడు నిద్రపోడని 121లో ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. చక్కటి నడిపింపు దీవెన ప్రభు ఇస్తూ ఉన్నారు. అలాగునే కీర్తన 31:7లో కూడా, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను అని, మనం ఎలా నడవాలో ప్రభు మనల్ని నడిపించువారై ఉన్నారు.
అలాగే 91వ కీర్తనలో కాపుదల దీవెన. కాబట్టి ఆయన మన ఆశ్రయమై ఉన్నారు, కోటగా ఉన్నారు. మరి 1000 10,000 నీ కుడి ప్రక్కన కూలినా అపాయము నీ యొద్దకు రాదు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదని కాపుదల దీవెనిస్తూ ఉన్నారు. ప్రభువులో మనం ఉన్నప్పుడు కొలత లేని దీవెనిస్తాడు. మరి ఊహించిన దానికి మించి ప్రభువిస్తారు గనక యెషయా 45:3లో కూడా రహస్య స్థలములలో మరుగైన ధనమును నేను నీకు ఇస్తాను, పేరు పెట్టి పిలిచిన ఇశ్రాయేలు దేవుడైన నేను నీకు మరుగై ఉన్న ధనాన్ని ఇస్తాను, నువ్వు నన్ను ఎరక్కున్నప్పటికీ అనేక బిరుదులు ఇస్తానని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. ఆయన చక్కగా ప్రోత్సాహ దీవెన మనకు దయచేస్తూ ఉన్నారు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:19 కాగా నా దేవుడు యేసుక్రీస్తునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. మన ప్రతి అవసరం ఎవరు తీరుస్తారు అంటే ప్రభువే తీర్చువారై ఉన్నారు. అందుకే మనం చూచినట్లయితే ప్రోత్సాహ దీవెన రూతు 2:12 కూడా బోయజ్ అంటాడు, యెహోవా రెక్కల క్రింద సంపూర్ణమైన బహుమానము నీకు కలుగును అని. అలాగే అంగీకార దీవెన మరియమ్మ గారు అంటున్నారు, ప్రభు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగా కానీ లూకాసు వార్త 1వ అధ్యాయంలో మాట్లాడినట్లుగా చూస్తూ ఉన్నాం. అలాగనే సహవాసపు దీవెన 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచినడలా అన్యోన్య సహవాసము గలవారమై ఇందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని విడిపించును అని చూస్తున్నాం. 7వ దీవెన మనం గమనించినట్లయితే సంతృప్తికరమైన దీవెన. 115వ కీర్తన 12లో ఆయన మమ్మల్ని మర్చిపోలేదు, ఆయన మమ్మల్ని ఆశీర్వదించును, భూమి ఆకాశములు సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదించబడిన వారు అని ప్రభువు తెలియచేస్తూ ఉన్నారు గనక 23వ అధ్యాయంలో ఏ దేవతలకి మీరు నమస్కరించకూడదు, నా సన్నిధి దూత మీకు తోడుగా ఉండి మిమ్మల్ని నడిపిస్తూ ఉంటుంది, మీ అతిక్రమాల్ని మరి నా ఎదుట ఒప్పుకోవాలి. కాబట్టి నీవు ఆయన సన్నిధిలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి, విగ్రహారాధన చేయకూడదు, అనేక దేవతల్ని పూజించకూడదు అని ప్రభు హెచ్చరిస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, 23వ అధ్యాయము 28వ వచనంలో మరియు పెద్ద కందిరీగలను నీకు ముందుగా పంపించెదను, అవి నీ ఎదుట నుండి హిల్వీలను కనానీలను హిత్తీలను వెళ్ళగొట్టును, దేశం పాడై అడవి మృగములు నీకు విరోధముగా విస్తరింపకుండానట్లు వారిని 1 సంవత్సరంలోనే నీ ఎదుట నుండి వెళ్ళగొట్టుదును. సామెతలు 25లో ఒక మాట ఉంది, రాజు ఎదుట దుష్టులను తీసివేసిన ఎడల అతని సింహాసనము నీతి వలన స్థిరపరచబడునని చూస్తున్నాం. అలాగనే శత్రువులు నేను వెళ్ళగొడతాను, నీకు ముందుగా కందిరీగలను పంపిస్తున్నాను, ఇవి మహాసైన్యముగా దేవుని బిడ్డలకు సహకరిస్తున్నట్లు చూస్తూ ఉన్నాం. 30వ వచనంలో అంటున్నారు 23:30లో నీవు అభివృద్ధి పొంది ఆ దేశమును స్వతంత్రించుకుని వరకు క్రమక్రమముగా వారిని ఎదుట నుండి వెళ్ళగొట్టేదను, మరియు ఎర్ర సముద్రం నుండి ఫిలిస్తీన్ల సముద్రం వరకు అరణ్యము నుండి నది వరకు నీ పొలిమెరలను ఏర్పరిచేదను, ఆ దేశ నివాసులు నీ చేతికి అప్పగించేదను, నీవు నీ ఎదుట నుండి వారిని వెళ్ళగొట్టెదవు, నీవు వారితోనైనా వారి దేవతలతోనైనా నిబంధన చేసుకొనవద్దు, నీవు వారి దేవతలను సేవించినడలా అది నీకు ఉరియగును కనుక నీ చేత నాకు విరోధముగా పాపము చేయించకుండానట్లు వారు నీ దేశంలో నివసింపకూడదు. కాబట్టి విశ్వాసులైన మీరు అవిశ్వాసులైన వారితో విజ్జోడిగా ఉండవద్దు, అన్య జనాంగము మీ మధ్య ఉండకూడదు, ఆ మిశ్రిత జనాన్ని నేను వెళ్ళగొడతాను అని
23లో ప్రభు తెలియచేస్తూ లేని వార్తలను పుట్టించొద్దని, సంవత్సరానికి 3 సార్లు మరి ఆయన సన్నిధిలో పురుషులందరూ కనపడాలి అని, తప్పక ఫల సంగ్రహ ప్రార్థన, అదే పండుగ, కోత పండుగ మరి ఆయన సన్నిధిలో మనం చేయాలి అని చెప్పి, పులియని రొట్టెల పండుగ, ఈ 3 పండుగలు ఆచరించాలి. మరి ఆయన సన్నిధిలో ఒట్టి చేతులతో కనపడకూడదు అని హెచ్చరిక చేస్తూ ఉన్నారు. ఈరోజు ప్రాముఖ్యంగా 24వ అధ్యాయం దగ్గరికి మనం వచ్చి వేద్దాం. మరియు ఆయన మోషేతో ఇట్లన్ను, నీవును అహరోను నాదాబును అబీహును ఇశ్రాయేలీల పెద్దల్లో 70 మంది యెహోవా యొద్దకు ఎక్కి వచ్చి దూరమున సాగిలపడి మోషే మాత్రము యెహోవాను సమీపింపవలెను, వారు సమీపింపకూడదు. ఇక్కడ మనం చూస్తే దేవుణ్ణి సమీపించాలి అంటే పరిశుద్ధత లేకుండా ఎవ్వరూ ప్రభువుని చూడలేరు అని మనం చూస్తూ ఉన్నాం. సంఖ్యాకాండం 12:3లో నేను మోషేతో ముఖాముఖిగా మాట్లాడుదును అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో కూడా ప్రభువు దేవుని పిల్లలతో ఏ రీతిగా మాట్లాడతారో పూర్వకాలమందు నానా సమయముల యందు భక్తుల ద్వారా ప్రభు తన అనంతమైన ఉద్దేశాన్ని ఏ రీతిగా తెలియచేశారో హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయములో మనం చూస్తే, పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములు నిర్మించెను. ఆయన కుమారుణ్ణి యేసు ప్రభుని సమస్తమునకు వారసునిగా చేసినట్టు చూస్తూ ఉన్నాం. యూదా పత్రిక అంటే ఒకే అధ్యాయం అనుకోండి, 5వ వచనంలో చూస్తే, ఈ సంగతులన్నీ మీరు మొదటనే ఎరిగి ఉండి నేను మీకు జ్ఞాపకం చేయుచున్నది ఏమనగా, ప్రభు ఐగుప్తులో నుండి మనల్ని రక్షించినను వారిలో నమ్మకపోయిన వారిని తరువాత నాశనము చేసెను. అద్భుతముగా సముద్రం పాయలు చేసి సీను అరణ్యంలో ఆహారమునిచ్చి, అలాగనే హోరేబులో బండ నుండి నీళ్లునిచ్చి, మరి ఇశ్రాయేలీని గద్దరెక్కల మీద మోసుకొచ్చినట్లు ప్రభు తీసుకొని వస్తే ఆయన్ని నమ్మకపోవటం వల్ల అరణ్యంలో వారు నశింపైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభు ఒక ఆహ్వానం ఇస్తూ ఉన్నారు, నా యొద్దకు వచ్చు వారిని నేనెంత మాత్రమునో త్రోసివేయను. కాబట్టి అహరోన్ని, మోషేని, నాదాబుని, అబీహుని ఇశ్రాయేలీల పెద్దలలో 70 మంది యెహోవా యొద్దకు ఎక్కి వచ్చి దూరమున సాగిలపడుడి. మోషే మాత్రము యెహోవాను సమీపించవలెను. కాబట్టి మోషే మరి ప్రభుతో ముఖాముఖిగా మాట్లాడే అనుభవం కలిగిన వారు. కొండ మీద ప్రసంగంలో ప్రభువు చెప్పారు, హృదయ శుద్ధి కలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు అని. మరి ద్వితీయోపదేశ కాండము 34వ అధ్యాయంలో చూస్తే, మోషే 120 సంవత్సరముల ఈడు కలిగిన వాడు, దృష్టి మాంద్యము లేదు, సత్తువ తగ్గలేదు అని మనం చూస్తూ ఉన్నాం. మరి ద్వితీయోపదేశ కాండము 34వ అధ్యాయము 12వ వచనంలో మనం చూస్తే అనేక మహత్కార్యాల్ని చేసిన గొప్ప నాయకుడిగా చూస్తూ ఉన్నాం. మరి ఇక్కడ మనం చూస్తే 10వ వచనం నుంచి, ఐగుప్తు దేశంలో ఫరోకును అతని సేవకులందరికీ అతని దేశమంతటికి ఏ సూచక్రియలను మహత్కార్యములను చేయుటకు యెహోవా అతన్ని పంపెను. వాటి విషయంలోనూ దేవుడిచ్చిన బాహుబల విషయం అంతటిలోనూ మోషే ఇశ్రాయేలీల జనులందరి కన్నుల ఎదుట కలుగ చేసిన మహాభయంకరమైన కార్యముల విషయంలోనూ యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి ఇంకొక ప్రవక్త ఇశ్రాయేలీలలో ఇది వరకు పుట్టలేదు. యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన ప్రవక్త
మోషేతో దేవుడు ముఖాముఖిగా మాట్లాడేవారు, ఒక స్నేహితుని వలె మాట్లాడేవారు. నా ఇల్లంతటిలో మోషే నమ్మకమైన వాడు అని ప్రభువే సాక్ష్యం ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మోషే మాత్రము నన్ను సమీపించాలి. మరి అందరూ ఎక్కొచ్చారు కొండ మీదకి, కానీ దూరముగా సాగిలపడి. ఈ ఎక్కుట అనే అంశంలో 7 మర్మాలని మనం చూద్దాం. మొదటిగా మనం గమనించినట్లయితే కీర్తన 61:2లో దావీదు అంటున్నాడు, నేను ఎక్కలేనంత ఎత్తైన స్థితికి నన్ను ఎక్కించుము. ప్రభు ఆధ్యాత్మికమైన మెట్లు మనల్ని ఎక్కించువారై ఉన్నారు. దావీదుని, గొర్రెలు కాసుకునే వ్యక్తిని సింహాసనం ఎక్కించిన అనంత జ్ఞాని ఎవరు అంటే మన ప్రభువే. ఎక్కలేనంత ఎత్తైన స్థితికి నన్ను ఎక్కించుము అని అడిగినట్లుగా చూస్తూ ఉన్నాం. లూకాసు సువార్త 10:34లో యెరూషలేములో ఉన్న వ్యక్తి ఎరికో వైపు వెళుతూ పడిపోయి దిగంబరుడైనప్పుడు సమరయుడుగా ప్రభువు మారి అతన్ని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి తన వాహనాన్ని గార్ధబాన్ని ఎక్కించినట్లుగా చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ పడిపోయిన వ్యక్తిని వాహనం ఎక్కించగలిగిన అనంత జ్ఞాని ఎవరు అంటే మన ప్రభువై ఉన్నారు. అంత మాత్రమే కాదు, వేగుల వారిని యెహోషువ పంపినప్పుడు యెరికోలో రాహాబు అనే స్త్రీ దేవుని బిడ్డలు బలపరుస్తూ దేవుడు మీ పట్ల చేసిన ఆశ్చర్య కార్యాలని విన్నప్పుడు మా గుండెలు అదిరిపోయినాయి, మీ దేవుడు ఆకాశమందు భూమి యందు సమర్థత కలిగిన వాడు, తప్పక ఈ దేశాన్ని మీకు ఇస్తాడు అని బలహీనపడుతున్న విశ్వాసాన్ని బలపరిచి మిద్దె మీదకి ఎక్కించినట్లుగా యెహోషువ గ్రంథము 2:6 మనం చూస్తూ ఉన్నాం. అలాగనే మనం గమనిస్తే మొదటి రాజుల గ్రంథము 18:44 ఏలియా ప్రార్థించినప్పుడు, ఆసక్తితో ప్రార్థించినప్పుడు ఏలియా ప్రార్థన సముద్రాన్ని చిలికి అరచెయ్యంత మేఘము పైకెక్కుతూ ఉన్నట్లుగా మరి పనివాడిని వెళ్ళి చూచిరా అన్నప్పుడు సముద్రములో నుండి ఒక మేఘము పైకెక్కటం నేను చూస్తున్నాను అని తెలియచేసినట్లుగా మన వాక్యంలో చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, కీర్తన 45:4 కూడా నీతిని సత్యమును ధరించుకొని నీ వాహనమెక్కి బయలుదేరుము అని ఒక చక్కటి వాగ్దానాన్ని ప్రభువిస్తూ ఉన్నారు. నీతిని వినయముతో కూడిన సత్యమును ప్రభావమును ధరించుకొని వాహనమెక్కు అని. యెషయా గ్రంథము 40:9-10 చూస్తే సియోను సువార్త ప్రకటించుచున్నదానా, ఉన్నత పర్వతమెక్కుము, యెరూషలేమా సువార్త ప్రకటించుచున్నదానా, ఉన్నత పర్వతమెక్కుము, ఇదిగో మీ రాజు అని యోధా పట్టణములకు తెలియచేయుడి. ఉన్నతమైన పర్వతాలను ఎక్కి ప్రభు యొక్క వాక్యాన్ని ప్రకటించాలి అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. ప్రకటన గ్రంథము 4 ప్రారంభంలో కూడా యోహానుకు ఒక స్వరం వినపడుతూ ఉంది, ఇక్కడికి ఎక్కి రమ్ము, ఒక తలుపు తెరవబడింది, ఆత్మవశమైనప్పుడు ఇక్కడికి ఎక్కి రమ్ము. కాబట్టి మనం ఎక్కలేనంత ఎత్తైన స్థితికి మనల్ని ఎవరెక్కిస్తారు అంటే ఆధ్యాత్మిక స్థాయిల్లో మేఘం ఎక్కిస్తారు, మిద్దెనెక్కించినట్టు చూస్తున్నాం, వాహనం ఎక్కిస్తారు. అలాగనే ఏలియా ప్రార్థన సముద్రంలో ఒక మేఘాన్నే పైకి తీసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మోషే మాత్రము నన్ను సమీపించవలెను అని 7 రీతులుగా ప్రభు ఇక్కడ మనం ఎక్కటాన్ని గురించి ఎక్కి అనే అంశం మీద ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. మోషే వచ్చి యెహోవా మాటలన్నిటినీ, విధులన్నిటినీ ప్రజలతో వివరించి చెప్పాను. ప్రజలందరూ యెహోవా చెప్పిన మాటలన్నిటి ప్రకారము
చేసేదమని ఏక శబ్దముతో ఉత్తరమిచ్చిరి. కాబట్టి దేవుని మాటలు అగ్నిలాంటివి, మట్టి మూసలో ఊదిన పవిత్రమైనటువంటివని కీర్తన 12:6లో మనం చూస్తూ ఉన్నాం. ప్రభు యొక్క చట్టాల్ని, విధుల్ని మరి దేవుని దగ్గర నుంచి మోషే మధ్యవర్తిగా తీసుకొచ్చి చెప్తూ ఉన్నారు. ప్రజలందరూ ఆయన చెప్పిన మాట ప్రకారం చేస్తామని ఏక శబ్దముతో జవాబిచ్చినట్టు చూస్తున్నాం. 4వ వచనంలో చూస్తే నిర్గమకాండము 24:4లో మరియు మోషే యెహోవా మాటలన్నిటినీ వ్రాసి ఉదయమందు లేచి ఆ కొండ దిగువను బలిపీఠమును ఇశ్రాయేలు 12 గోత్రముల చొప్పున 12 స్తంభములను కట్టి ఇశ్రాయేలీలలో యవనస్తులను పంపగా వారు దహన బలులను అర్పించి యెహోవాకు సమాధాన బలులనుగా కోడెలను వధించిరి. ఇక్కడ మనం చూస్తే ఇశ్రాయేలీలలో యవనస్తులను పంపగా విలాపవాక్యములు 3:27లో యవన కాలమందు కాడి మోయిట నరునికి మేలు, వాని మీద దాన్ని మోపిన వారు యెహోవాయే అనే మాట చూస్తూ ఉన్నాం. కాబట్టి యవన ప్రాయము శక్తి కలిగిన ప్రాయముగా చూస్తూ ఉన్నాం. 119 దావీదు కీర్తన 9వ వచనంలో కూడా యవనులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకొందురు, నీ ధర్మశాస్త్రమును జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా అనే మాటలను చూస్తూ ఉన్నాం. ప్రభువు తన యవన రక్తాన్ని మన కొరకు చిందించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి 12 బలిపీఠాలు, ఇశ్రాయేలు గోత్రకర్తలు 12 మందిగా మనం చూస్తూ ఉన్నాం. 12 బలిపీఠాలు కట్టబడినట్టు చూస్తూ ఉన్నాం. కీర్తన 20లో చూస్తే ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చునుగాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక, పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక, నీ దహన బలులను నీ నైవేద్యములను ఆయన అంగీకరించునుగాక అనే మాటలు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ మనం చూచినట్లయితే ఆపత్కాలంలో సహాయం చేస్తాడు ప్రభు. యాకోబు దేవుని నామము ఆదుకుంటుంది. ఈ యాకోబు దేవుడే ఇశ్రాయేలీల పెద్దలను ఇక్కడ ఏర్పాటు చేశారు. ఐగుప్తికి 70 మంది మరి కుటుంబాల వారీగా యాకోబు కుటుంబకులు వెళ్ళారు గనక 70 మంది పెద్దల్ని ఏర్పాటు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం వాక్యంలో. ఇక్కడ మనం చూస్తే లేచి వ్రాసి ఆ కొండ దిగువన బలిపీఠము దగ్గర ఇశ్రాయేలీలు 12 గోత్రముల చొప్పున 12 స్తంభములు కట్టి ఇశ్రాయేలీలో యవనస్తులను పంపగా వారు దహన బలులను అర్పించి యెహోవాకు సమాధాన బలులుగా కోడెలను వధించిరి. అప్పుడు మోషే వాటి రక్తంలో సగము తీసుకొని పళ్ళెములో పోసి ఆ రక్తములో సగము బలిపీఠము మీద ప్రోక్షించెను. కల్వరిలో ఒక బలిపీఠం కనపడుతూ ఉంది. ఒళ్ళంతా రక్తము, ముళ్ళ కిరీటము, తలపై పెట్టిరి సోదరా, ఒకడు బళ్ళెంబుతో బొడవా, నీళ్ళు రక్తము గారే చిల్లులాయెను సోదరా, ఒకడు బళ్ళెంబుతో బొడవా, నీళ్ళు రక్తము గారే చిల్లులాయెను సోదరా. యేసుక్రీస్తుని సిలువ ఎప్పుడు ధ్యానము చేయు మాషతోను సోదరా, మానా దోషంబు నెడబాపు ఈ సంతాప మరణ వ్యాసంబుచే సోదరా.
12 స్తంభములు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. బలిపీఠాలు కట్టబడినట్లు చూస్తూ ఉన్నాం. రక్తము అనేది పాప పరిహారము కొరకు వాడబడినట్లు చూస్తూ ఉన్నాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో కూడా మనల్ని ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి మహిమా ప్రభావము యుగయుగములు కలుగునుగాక. అవును, ఆమేన్ చూస్తూ ఉన్నాం. ఇశ్రాయేలు 12 గోత్రముల చొప్పున 12 స్తంభములు కట్టి ఇశ్రాయేలీలలో యవనస్తులను పంపగా వారు దహన బలులు అర్పించి యెహోవాకు సమాధాన బలులుగా కోడెలను వధించిరి. అప్పుడు మోషే ఆ రక్తంలో సగము తీసుకొని పళ్ళెములో పోసి ఆ రక్తములో సగము బలిపీఠం మీద ప్రోక్షించెను. అతడు నిబంధన గ్రంథమును తీసుకొని ప్రజలకు వినిపింపగా వారు యెహోవా చెప్పినవన్నీ చేయుచు విధేయులమయుందుమనిరి. అప్పుడు మోషే రక్తమును తీసుకొని ప్రజల మీద ప్రోక్షించి, ఇదిగో ఈ సంగతులన్నిటి విషయమై యెహోవా మీతో చేసిన నిబంధన రక్తము ఇదే అని చెప్పెను. కాబట్టి మనం చూస్తే లేవియకాండంలో చూస్తున్నాం, రక్తము ప్రాణము గనక ఎవరు రక్తమును తినకూడదు అనే మాటల్ని మనం చూస్తూ ఉన్నాం. లేవియకాండము 17:11లో మనం చూచినట్లయితే రక్తము ద్వారా పాప పరిహారము, అలాగనే రక్తము ద్వారా విమోచన కార్యము అనేది చూస్తూ ఉన్నాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మీ అపరాధముల చేత పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా క్రీస్తు తన రక్తముతో బ్రతికించెను. రక్తములో జీవముంది, తన రక్తముతో మనల్ని బ్రతికిస్తూ ఉన్నారు. అందుకే మనం గమనించినట్లయితే ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13-14 వచనాల్లో మునుపు దూరస్తులై ఉన్న మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు సమీపస్తులై ఉన్నారు అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. ఆయన రక్తము మనల్ని దగ్గరగా చేర్చింది. హేబేలు రక్తము ప్రతీకారము కోరింది. యేసు రక్తము క్షమాపణ అనేది చూపించి దూరమైన మనల్ని ఈ రక్తము దగ్గర చేర్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రోమాపత్రికలో మనం చూస్తే ఈ రక్తము ఉగ్రత నుండి తప్పించినట్లుగా రోమా 5:9లో చూస్తున్నాం. కాబట్టి ఉగ్రత నుండి, దేవుని యొక్క కోపము నుండి తప్పించి రక్షించింది ఏంటి అంటే దేవుని యొక్క రక్తము. రక్తము ప్రాణమై ఉన్నది, రక్తములో జీవమున్నది, రక్తము విడుదలకి ముంగుర్తై ఉన్నది. రక్తముని ఎవరు తినకూడదు. ఈ రక్తము ఉగ్రత నుండి తప్పించినట్లుగా చూస్తూ ఉన్నాం. కొలస్సీ 1:20లో ఆయన రక్తము తండ్రికి మనకి సంధి చేసింది గనక దేవాలయపు తెర పైనుండి క్రిందకు చినిగి ఉభయులను ఏకము చేసి ఒక సంధి సమాధానపరచుట తండ్రి అభిష్టమాయను అనే మాటల్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు అని కొండ మీద ప్రసంగంలో మనం చూస్తూ ఉన్నాం. ఆయన రక్తము సమాధానపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. జకరియా గ్రంథం 13వ అధ్యాయంలో కూడా దావీదు సంతతి వారి కొరకు, యెరూషలేము నివాసుల కొరకు ఓట ఒకటి తీయబడును అనే మాటను మనం చూస్తూ ఉన్నాము. అలాగనే ప్రపంచానికి సెంటర్ పాయింట్గా యెరూషలేమును ప్రభు చూపిస్తూ మధ్య భాగములో ప్రపంచమంతటికి తన రక్తాన్ని చిందించారు గనక ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని చూస్తున్నాం. యెషయా 53లో కూడా 7 నుండి చూస్తే ఆయన అన్యాయపు తీర్పు పొందెను, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది అనే మాటలను చూస్తూ ఉన్నాం. హెబ్రీ
12, 13 వచనాల్లో ఆయన శిబిరం బయటికి వెళ్ళిపోయారు. ఆయన ఈ లోకంలో మనం యాత్రికులము, పరదేశులమై ఉన్నాము. మన పౌర హక్కు పరలోకమందు ఉన్నది గనక శిబిరం బయటికి తన స్వరక్తము చేత మనల్ని పరిశుద్ధపరచటానికి ఆయన శిబిరము బయటకు వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనంలో కూడా ప్రభు ఆయన రక్తము ద్వారా రాజులుగా, యాజకులుగా మనల్ని మలుస్తూ ఉన్నారు. కాబట్టి చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోని పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురపరచు నిమిత్తము రాజులుగా, యాజకులుగా, పరిశుద్ధ జనముగా, దేవుని సొత్తైన ప్రజలుగా ప్రభు మనల్ని మలుస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగనే మనం గమనించినట్లయితే వధించబడిన గొర్రెపిల్ల పడిపోలేదు, కానీ ఆ వధలో 7 దీవెనలు ఇచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. ప్రకటన 5:12లో వధించబడిన గొర్రెపిల్ల శక్తియు, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, ఘనతయు, మహిమయు, ప్రభావమును పొందనర్హుడని స్తోత్రము చేయుచుండిరని వధించబడిన గొర్రెపిల్లలో 7 దీవెనలను ప్రభు చూపిస్తూ ఉన్నారు. 12 బలిపీఠాలు కట్టబడి రక్తము ప్రోక్షించబడుతూ ఉంది. తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ కూడా వధ అనేది జరిగింది. క్రొవ్విన దూడను వధించి, మరి నా కుమారుడు తప్పిపోయి దొరికాడు, చనిపోయి బ్రతికాడు అని అతని మలిన వస్త్రాలని తీసివేసి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని తండ్రి తన గృహములోనికి కుమారుణ్ణి ఆహ్వానించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నీతిమంతుడు లేడు, ఒక్కడైనా లేడు. కాబట్టి అందరము బొత్తిగా దారి తొలి ఉన్నప్పుడు తండ్రి తన ప్రియ కుమారుని ఈ లోకానికి ఇచ్చారు. రోమా 8:32లో తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయన అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు అని మనం చూస్తూ ఉన్నాం. అలాగనే మనం గమనించినట్లయితే ఇక్కడ రక్తము అనేది పాప క్షమాపణను చూపిస్తూ ఉంది. నిర్గమాకాండము 24వ అధ్యాయములో ఈ రక్తము బలిపీఠం మీద ప్రోక్షించబడింది. యేసు రక్తము కల్వరిలో ఆయన రక్తము చిందించి మనలందరినీ ఆయన బిడ్డలుగా చేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి రక్తములో సగము బలిపీఠం మీద ప్రోక్షించెను. అతడు నిబంధన గ్రంథమును తీసుకొని ప్రజలకు వినిపింపగా వారు యెహోవా చెప్పిన మాటలన్నీ చేయుచు విధేయులమై ఉందుమనిరి. అప్పుడు మోషే రక్తమును తీసుకొని ప్రజల మీద ప్రోక్షించి, ఇదిగో ఈ సంగతులన్నిటి విషయమై యెహోవా మీతో చేసిన నిబంధన రక్తము ఇదే అని చెప్పాను. తర్వాత మోషే, అహరోను, నాదాబు, అబీహు, ఇశ్రాయేలీయులు పెద్దలు 70 మంది ఎక్కిపోయి ఇశ్రాయేలీల దేవుణ్ణి చూచిరి. కాబట్టి ఇందాక 7 మాటలు చెప్పుకున్నాం. ఎక్కలేనంత ఎత్తైన స్థితికి దావీదుని ఎక్కించిన దేవుడు, మిద్దె మీదకి రాహాబు వాగ్దాన ప్రజల్ని ఎక్కించినట్లుగా వేగుల వారిని చూస్తున్నాం. ఏలియా ప్రార్థన ఒక మేఘం వలె సముద్రములో ఎక్కిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగనే సువార్త ప్రకటించాలి అంటే ఉన్నత పర్వతాన్ని ఎక్కండి అని ప్రభువు తెలియచేస్తూ ఉన్నారు. అలాగనే మన వాక్యంలో చూచినట్లయితే మరి యెరూషలేములో ఉన్న వ్యక్తి ఎరికో వైపు వెళుతూ పడిపోతే చూచి జాలిపడి దగ్గరకు పోయి గార్ధబాన్ని ఎక్కించినటువంటి దేవుడు, అలాగే నీతిని, సత్యమును, వినయముతో కూడిన సాత్వికమును ధరించుకొని
నీ వాహనం ఎక్కి బయలుదేరుమన్న తండ్రి, నా ప్రభుని సమీపించటానికి సిద్ధపాటు లేనప్పుడు మీరు దూరంగా సాగిలపడ్డని, దూరంలో ఉన్న వారిని దగ్గర చేయటానికి ఇక్కడ రక్తము చిందించబడినట్లుగా, బలిపీఠం మీద ప్రోక్షించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే రక్తము ప్రోక్షించబడిందో వెంటనే వీరు దేవుడు చెప్పిన మాటలు వింటాము అని ఆయన నిబంధన రక్తము దగ్గర ఒక ఒప్పందం చేశారు. అలాగునే ప్రభు ఆహ్వానం ఇచ్చారు, ఇప్పుడు నా యుద్ధకు రండి. కాబట్టి పాప క్షమాపణ ఎప్పుడైతే జరిగిందో నా యుద్ధకు వచ్చు వారిని నేను ఎంత మాత్రమో త్రోసివేయను అన్నారు. తరువాత 9వ వచనంలో మోషే, అహరోను, నాదాబు, అబీహు ఇశ్రాయేలీల పెద్దల్లో 70 మంది ఎక్కిపోయి ఇశ్రాయేలీల దేవుని చూచిరి. ఆయన పాదముల క్రింద నిగనిగలాడు నీలమయమైన వస్తువు వంటిదియు ఆకాశపు మండలపు తేజము వంటిదియు ఉండెను. ఈ ఆకాశపు మండలపు తేజం వంటిదని యెహెజ్కేలు గ్రంథము 1వ అధ్యాయంలో కూడా దేవదూతలు కెరూబులు నీలకాంతమయమైన సింహాసనం మీద ప్రభుని మోసుకొని వెళుతూ ఉన్నట్లు ఇప్పుడు ఆయన తేజస్సును ఆకాశ మండలపు వంటిది చూచితిమి అని అక్కడ రాయబడినట్టు చూస్తూ ఉన్నాం. ఆయన ఇశ్రాయేలీలో ప్రధానులకు ఏ హానియూ చేయలేదు. వారు దేవుని చూచి అన్నపానములు పుచ్చుకొనిరి. ప్రభును చూచినా బ్రతికారు. ఎప్పుడైతే రక్తం ప్రోక్షించబడిందో చూచే అంతస్తు అనేది వచ్చి వేసినట్లుగా చూస్తూ ఉన్నాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయన్ను చూచును, ఆయన పొడిచిన వారును ఆయన చూచెదరు, భూజనులందరూ ఆయన్ను చూచి రొమ్ము కొట్టుకొందురు. అవును, ఆమెన్ అనే మాటలను చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, జకర్యా గ్రంథంలో కూడా ప్రభుని చూచే పద్ధతిని, మరి దుఃఖపడే పద్ధతిని చక్కగా ప్రభు మనకి పరిచయం చేస్తూ ఉన్నారు. ఒకసారి చూద్దాం. జకర్యా గ్రంథము 8వ అధ్యాయంలో గనక మనం గమనించినట్లయితే, జకర్యా గ్రంథము 8వ అధ్యాయము 23వ వచనంలో 22 నుంచి, అనేక జనులను బలము గల జనములను యెరూషలేములో సైన్యములకు అధిపతియగు యెహోవాను వెతుకుటకును యెహోవాను శాంతిపరుచుటకును వత్తురు. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చున్నదేమనగా, ఆ దినములలో ఆయా భాషలు మాట్లాడు అన్యజనులలో 10 మంది ఒక యూదుని చెంగు పట్టుకొని, దేవుడు మీకు తోడుగా ఉన్నాడను సంగతి మాకు వినపడినది గనక మేము మీతో కూడా వత్తుమని చెప్పుదురు. దేవుడు మీకు తోడుగా, ఇమ్మానుయేలు అంటే ప్రభువు తోడై ఉన్నారు అని మనం చూస్తూ ఉన్నాం. దేవుడు తోడై ఉన్నారు అన్న సంగతి, ఇశ్రాయేలులను కాపాడువాడు కొనకడు నిద్రపోడు అన్న సంగతి అంచె దినాలు ఎరిగి 10 మంది అంటే 10 దేశాలు ఒక్క యూదుని చెంగు పట్టుకొందురు అని ఒక ప్రవచనాన్ని చూస్తూ ఉన్నాం. జకర్యా గ్రంథము 12వ అధ్యాయములో కూడా, జకర్యా గ్రంథము 12వ అధ్యాయము దేవుడు ఎంతగా తన పిల్లల్ని గణపరుస్తారు అంటే, 12వ అధ్యాయము 8వ వచనంలో, ఆ కాలమున యెహోవా యెరూషలేము నివాసులకు సంరక్షకుడుగా నుండును. ఆ కాలంలో వారిలో శక్తిహీనులు దావీదు వంటి వారిగాను, దావీదు సంతతి వారు దేవుని వంటి వారుగాను, జనుల దృష్టికి యెహోవా దూతల వంటి వారుగాను ఉందురు. ఆ కాలమున యెరూషలేము మీదకి వచ్చు అన్యజనులందరినీ నేను నశింపచే పూనుకొనుదును. దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణ నొందించు ఆత్మను, విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా, వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి
ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించున్నట్లు, తన జ్యేష్ఠపుత్రుని విషయమై ఒకడు ప్రలాపించున్నట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు. కాబట్టి ఏ సమయంలో ప్రభు ఎవరిని ఏ టైంకి నడిపించాలో, మరి యూదా వారందరూ యెరూషలేము వారందరూ బలవంతులుగా ప్రభు నిలబెట్టినప్పుడు, ఏక కుమారుని కోల్పోయిన మరి తల్లిదండ్రులు ఎలా దుఃఖపడతారో ప్రభు యొక్క శిలువ శక్తి అనేది ఆ దినమున వారికి అర్థమవుతుంది అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. అలాగనే నిర్గమాకాండము 24వ అధ్యాయంలో పెద్దలు ప్రభును చూచారు. చూచిన వారికి హాని జరగలేదు అని వారు అన్నపానములు పుచ్చుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 12వ వచనంలో చూస్తే, అప్పుడు యెహోవా మోషేతో ఇట్లెను, నీవు కొండ ఎక్కి నా యుద్ధకు వచ్చి అచ్చట నుండుము. నేను వారికి బోధించున్నట్లు నేను వ్రాసిన ఆజ్ఞలను, ధర్మశాస్త్రమును, రాతి పలకలను నీకిచ్చేదనగా మోషేయు అతని పరిచారకుడైన యెహోషువయు లేచెను. మోషే దేవుని కొండ మీదికి ఎక్కెను. అతడు పెద్దలను చూచి, మేము మీ యొద్దకు వచ్చు వరకు ఇక్కడనే ఉండుడి. ఇదిగో అహరోను హూరును మీతో ఉన్నారు. ఎవరికైనా వ్యాజ్యమున్న ఎడల వారి యొద్దకు వెళ్ళవచ్చునని వారితో చెప్పాను. ప్రభువు ఆహ్వానిస్తూ ఉన్నారు, ఆజ్ఞల్ని చట్టాలని ఇస్తాను, నా యొద్ద ఉండుటకు రండి. ప్రభు దగ్గర మనం వచ్చినప్పుడు ప్రభువు ఏదో ఒక బహుమానం ఇస్తారు. నా యొద్ద ఉండటానికి రా అంటే 40 రాత్రింబగళ్ళు ఉండటానికి మోషే దేవుని దగ్గరికి వెళ్ళాడు. ప్రభువు దగ్గరికి ఆహ్వానం వచ్చింది, మోషే వెళ్ళాడు అన్న విషయము ఇశ్రాయేలీలందరికీ తెలుసు. కానీ అబద్ధ సాక్ష్యం పలకొద్దు, లేని వార్త పుట్టించవద్దు అని ప్రభువు చెప్తూ ఉంటే, నిర్గమాకాండం 32వ అధ్యాయంలో మోషే కొండ దిగకుండా తడవ చేయగా ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను వద్దకు కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయుము. ఐగుప్తులో నుండి మమ్మను రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పిరి. మోషే ఏమయ్యాడో మాకు తెలియదు అంటున్నారు. మోషేని ప్రభువు ఆహ్వానించిన సంగతి వీరందరికీ తెలుసు, కానీ మరి వీళ్ళ అవసరాన్ని బట్టి మాట్లాడుతున్నారు. అలాగే మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదు, కాబట్టి నా యుద్ధ ఉండటానికి రమ్మని ఒక ఆహ్వానం వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. మరి దేవుని సన్నిధిలో 1000 దినములు వెలుపల జీవించుట కంటే ఒక్క దినం ఆయన మందిర ఆవరణంలో నివసించటం మేలని 84వ కీర్తన 10లో చూస్తూ ఉన్నాం. ఒక్క మోషే కొరకు ప్రభు 40 దినాలు కూర్చున్నారు. అలాగే బేతనీలో ఒక్క కుటుంబం కొరకు ప్రభు కూర్చున్నారు. 2-3 ఎక్కడైతే ఉంటారో వారి మధ్య నేనుంటాను అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి మోషే అంటున్నాడు, మరి కొండ ఎక్కాను. అతడు పెద్దలను చూచి, మేము మీ యొద్దకు వచ్చే వరకు ఇక్కడనే ఉండుడి. ఇదిగో అహరోను హూరును మీతో ఉన్నారు. ఎవరికైనా వ్యాజ్యం ఉన్న ఎడల వారి యొద్దకు వెళ్ళవచ్చునని వారితో చెప్పాను. 15వ వచనం, మోషే కొండ మీదకి ఎక్కినప్పుడు ఆ మేఘము కొండను కమ్మెను. యెహోవా మహిమ సీనాయి కొండ మీద నిలిచెను. మేఘము 6 దినములు దాన్ని కమ్ముకొను. 7వ దినమున ఆయన మేఘములో నుండి మోషేను పిలిచినప్పుడు యెహోవా మహిమ ఆ కొండ శిఖరము మీద దహించు అగ్నివలె ఇశ్రాయేలీల కన్నులకు కనబడెను. కానీ 32వ అధ్యాయంలో మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదు అంటున్నారు వీళ్ళు. కాబట్టి 6 రోజులు మోషేని మేఘములో నిలబెట్టారు. 1 గంట నిలబడాలి అంటే ఎంత కష్టమో, 24 గంటలు నిలబడాలంటే ఇంకా కష్టం. 6 రోజులు మేఘములో పైకి కిందకి రాకుండా అలా నిలబెట్టేశాడు. 7వ రోజున మరి దేవుని మహిమ కనపడింది. పైకి ఎక్కి రమ్ము అని స్వరము వినపడినట్లుగా చూస్తున్నాం. లెంట్లో మనం ఆదివారాలు కూడా కలుపుకుంటే 47 దినాలు వస్తాయి.
ఈ 6 రోజులు మేఘములో ఉండటం, 7వ రోజు మహిమను చూస్తాం కలిపితే మోషే ఉపవాస దినాలు కూడా 47 దినాలు మనకు వస్తూ ఉంటాయి. అలాగని ఇక్కడ మనం చూస్తే మేఘములో నుండి మరి ప్రభు పిలుస్తూ ఉన్నారు. గతంలో చెప్పుకున్నాం, ప్రకటన 10లో మేఘం మీద ప్రభు ఆసీనులైనట్లు, మేఘాల మీద కొనిపోబడినట్లు, మేఘమే వాహనముగా ఉన్నట్లు, 7వ దినమున ఆయన మేఘములో నుండి మోషేని పిలిచినప్పుడు యెహోవా మహిమ కొండ శిఖరం మీద దహించు అగ్నివలే ఇశ్రాయేలీల కన్నులకు కనపడిన. ఇది సాక్ష్యము. అప్పుడు మోషే ఆ మేఘములో ప్రవేశించి కొండ మీదకి ఎక్కెను. మోషే కొండ మీద రేయింబవళ్ళు 40 దినములుండెను. ధర్మశాస్త్రం కానీ పలకలు కానీ ఊరకే రాలేదు. 40 దివారాత్రులు మోషే అన్నపానాలు మాని ప్రభువునే చూస్తూ ఉంటే ప్రభు సమస్తము సిద్ధం చేసి ఆయనకు చూపిస్తూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. పొట్టవలయు మోషే వంటి పూర్ణ ప్రవక్త, ఎట్టివారలైన నెరుగునట్టి ధర్మముల్ దిట్టముగను స్థాపింప దేవపుత్రుడు, పూటెన్ గొప్ప బోధకుడాయెను, పూటెన్ గొప్ప బోధకుడాయెను. ప్రభు ఎదుట మోషే 40 రాత్రింబగళ్ళు మరి ప్రభు దగ్గర కూర్చోవాలంటే ఆయనకి ట్రైనింగు. 6 రోజులు మేఘములో అలా నిలబెట్టేశారు ప్రభు. అలాగునే ప్రభు సన్నిధిలో ఆయన ఇస్తాను అన్న చట్టాల్ని పలకల కొరకు మోషే 40 దివారాత్రులు ప్రభు సముఖములో ఉన్నట్లు మోషేకి అన్నీ నేర్పిస్తూ సృష్టిని చూపిస్తూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. 20 అధ్యాయంలో సీనాయి కొండ మీదకి వచ్చారు. 21లో ప్రతిష్ఠించబడిన వారు ఎలా ఉండాలో చెప్పారు. 22వ అధ్యాయంలో అన్యాయంగా మీరు ఉండవద్దు, పరదేశులను తండ్రి లేని వారిని ప్రేమించండి అన్నారు. 23లో లేని వార్త పుట్టించవద్దు, సంవత్సరానికి 3 సార్లు నా సన్నిధిలో కనపడాలి, వట్టి చేతులతో కనపడకూడదు, 3 పండగలు మీరు చెయ్యాలి, మీకు ముందుగా నా దూత వస్తూ ఉంది, నేనే నిజమైన దేవుణ్ణి, మరి ఏ అన్య దేవత ఆరాధన మీరు చేయకూడదు, అన్యుల మిశ్రిత జనము మీ దగ్గర ఉండకూడదు, వారిని మోయాబీల్ని, హిత్తీల్ని, హిల్వీల్ని అందరినీ మీ మధ్య నుంచి నేను పంపించేస్తాను. 24లో నా యొద్దకు ఎక్కిరండి అన్నారు. మరి అహరోను కానీ హూరు కానీ 70 మంది పెద్దలు కానీ ప్రభువుని చూడలేనప్పుడు రక్తము ప్రోక్షించబడిన తర్వాత ప్రభును చూచి అంతస్తునిచ్చారు. యవనులను ఇక్కడ వాడుకున్నాడు దేవుడు. 12 బలిపీఠాలు అంటే స్తంభాల్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రకటన 3:12లో జయించు వారిని నా మందిరంలో ఒక స్తంభముగా నిలబెడతాను ప్రభు అంటూ ఉన్నారు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3:15లో కూడా సత్యానికి ఆధారమైన స్తంభాలుగా మీరు ఉండాలి అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. మోషే ప్రభుని ముఖాముఖిగా చూచాడు, ప్రభు కూడా సాక్ష్యం ఇచ్చారు. మోషే వంటి పూర్ణ ప్రవక్త ఇశ్రాయేలీలో లేరు అని ద్వితీయోపదేశ కాండము 34 చివరిలో చెప్పారు. సంఖ్యాకాండం 12:3లో మోషేతో నేను ముఖాముఖిగా మాట్లాడతాను, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని ప్రభు తెలియచేశారు. గనక ప్రభు పాద సన్నిధిలో కూర్చొని ఆయన నేర్పించేటప్పుడు చక్కటి తర్బీదు పొంది మహిమ నుండి అధిక మహిమకు వెళ్ళగలిగిన స్థాయిని ఆయన బిడ్డలమైన మనకు తండ్రి ముమ్మరముగా దయచేయును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందామా? ప్రధాన బోధకుడు అయ్యున్న తండ్రి, మీ మాటలు వెండి అంత పవిత్రములు, నీ మాటలు నాకు దొరకగా వాటిని భుజించితనన్నట్లు నాయన మోషేని మీ యొద్దకు ఆహ్వానించి నా యొద్దకి రమ్ము, నేను నీకు విధుల్నిస్తాను, పలకల్నిస్తాను, ధర్మశాస్త్రాన్ని నేర్పిస్తాను అని నాయన 6 రోజులు మేఘములో ట్రైనింగ్ ఇచ్చి నిలబెట్టి
నాయన సీనాయి పైన నీ మహిమను చూపించి ఆహ్వానించుకున్న తండ్రి వందనాలు. అలాగే నేను నీ పాద సన్నిధిలో ఏ టైంలో ఏం నేర్చుకోవాలి, ఎక్కటములో 7 ప్రత్యేకతలు చూపించారు, రక్తములో 7 ప్రత్యేకతలను చూపించారు నాయన. పెద్దలు వచ్చి మిమ్ములను చూచారు. ఈరోజు నాయన మేము మిమ్ములను చూచే స్థితిని ఇవ్వండి తండ్రి వందనాలు నాయన. ఒక రోజుకి 24 గంటలు మాకు ఇస్తున్నారు. 1 గంట మీ కొరకు వాడుకోగలిగిన జ్ఞానస్థితిని మాకు ఇచ్చి వేయమని. కుటుంబంలో వేదన ఉందో, శోధన ఉందో పరిహరించండి తండ్రి. నమస్కారములు. అలాగున్నే తండ్రి ప్రతి కుటుంబం మీద నీ ఆశీర్వాద హస్తమునుంచండి. వివాహాలు కావలసిన బిడ్డలకు సకాలంలో నీ ఏర్పాటును జరిగించండి. వివాహాలైన బిడ్డలకు గర్భఫలాలనిచ్చి గౌరవించండి. చదువుకునే బిడ్డలనైనా ఆన్లైన్ విద్య క్రొత్తది గనక నీ జ్ఞానములో జ్ఞానము, మీ బలములో బలము, మీ శక్తిలో శక్తినివ్వండి. ఆధ్యాత్మికముగా మమ్మల్ని అందరినీ నాయన మీరు నడిపించమని మంచి కాపరి అయ్యున్న యేసు నామములో వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి మిమ్మల్ని కాపాడును గాక. ఆమెన్. ప్రభు మీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపచేసి మిమ్మల్ని కరుణించును గాక. ఆమెన్. ప్రభు మీ మీద తన ముఖకాంతిని ప్రకాశింపచేసి సమాధానము సమృద్ధితో నింపి నూరంతలుగా ఫలభరితముగా తండ్రి మనలందరినీ వర్ధిల్ల చేయును గాక. ఆమెన్. అందరికీ మరణాత.